జగన్కి నిన్న అదే సమస్య. ఒకటి చంద్రబాబు గారు హైడ్రా వెహికల్, దాన్ని పెద్ద వెహికల్ ఒకటి తెప్పించి దాని మీద నించుని అందరినీ వరద నీళ్లలో నమస్కారం పెడుతూ వెళ్ళారు. 2000తో ఇట్లా సింబల్ చూపిస్తూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి తన తరహాలోనే వెళ్ళి అక్కడ దండాలు పెడుతూ తిరిగారు. జనాలు కామన్గానే జగన్ దగ్గరికి ఎక్కువే వస్తూ ఉంటారు. అదొక మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒక పబ్లిక్ ఇమేజ్ పరంగా చూస్తే సినిమా యాక్టర్ కమ్ పొలిటీషియన్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి, అలాగే ఒక పొలిటీషియన్ మాత్రమే అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా క్రౌడ్ పుల్లర్స్ వస్తే జనం ఎగబట్టం అనేది. ఇంకోటి, ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చినప్పుడు ఎక్కువ మంది వచ్చారు నిన్న. ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అక్కడ లోపల ప్రాంతాలకు అందట్లేదు, లేకపోతే అది అందట్లేదు, ఇది అందట్లేదు అన్నటువంటిది. అది ఒకంత జగన్కి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, భవిష్యత్తు మీద ఓ భరోసాని ఇచ్చింది. కాకపోతే ఇదే చూసి ఓట్లు వేస్తారంటే జగన్కి జనం వస్తారు, ఓట్లు దెబ్బకొట్టారు. పవన్ కళ్యాణ్కి జనం వస్తారు, కానీ అధికారాన్ని ఇవ్వలేదు. చివరికి అధికారాన్ని పంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి క్రౌడ్ పుల్లింగ్ అనేటటువంటిది ఓట్ బ్యాంక్ కాదు అన్నటువంటిది చంద్రబాబు సజీవ సాక్ష్యం.